ఓకే. అలాగే స్వామీజీ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న కొంతమంది చదువుకున్న వ్యక్తులు అంటే సైన్స్ని నమ్మాలా, భక్తిని నమ్మాలా, మూఢనమ్మకాల, సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం. సో దాన్ని ఎలా మరి చెప్పడం? ధర్మం అనే ఒక విషయాన్ని మొదట కనిపెడితే మన తాతలు ముత్తాతల నుంచి దైవ కార్యక్రమాలకై మనం పుణ్యక్షేత్రాలకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేసి సంవత్సరంలో ఒకసారి ఏదైనా పెళ్లి జరిగినా, ఇంట్లో గొప్ప కార్యక్రమం జరిగితే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం యాదగిరిగుట్ట అని, తిరుమల వాసుడని, శ్రీశైలం అని వెళ్ళేవాళ్ళం. అలా ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి చాలా తగ్గుతూ వచ్చింది. అని అంటే ఇప్పుడు మూఢనమ్మకాలని మనం నమ్మినామా, లేకపోతే మన పూర్వీకులు మనకిచ్చిన ఆచారాన్ని పాటించామా? ఖచ్చితంగా పూర్వీకులు మనకిచ్చిన ఆచారాన్ని వదిలేసాం మనం. మరి వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కాలం చేత వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి, పుణ్యక్షేత్రం, ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలి అంటే నీకు సమయమే లేదు, డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నావు కానీ పని చేయట్లేవు. ఇలాంటి విషయాలలో నీవు మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతున్నావు అనంటే నీకు ముంగిట్లోకి అన్ని రావాలని ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఫలానా పుణ్యక్షేత్రానికి నువ్వు వెళ్ళాలి అంటే సమయం తీయకపోతే మరి నీకు మిగతా వాళ్ళందరూ చూసి నువ్వు ఏం చేయాలి, అధర్మంగా పోతున్న ఈ పనిలో సైన్స్ అనేది డెవలప్ అయింది అంటే మానవుడు సైన్స్ డెవలప్ చేసుకున్నాడు. అంతకు ముందుకే ఎన్నో పుణ్యక్షేత్రాలు కట్టున్నాయిగా, సైన్స్ కూడా అందని ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా. మరి అలాంటి క్షేత్రాలు ఉన్న ఈ సమాజంలో మీరు ఎలా నమ్ముతారు ఈ మూఢనమ్మకాలకే విలువ ఉన్నదని? మూఢనమ్మాలకి విలువ లేదు శంకర. మూఢనమ్మకాలని మానవుడు నమ్ముతున్నాడు, వాటికి విలువ లేదు. మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతున్నాడు అంటే నీవు బలహీనుడివి మానసికంగా, నీవు బలహీనుడు మానసికంగా ఉన్నంత వరకు అవతల వ్యక్తి నీపై ఖచ్చితంగా ఆయన బలాన్ని ప్రయోగిస్తాడు. మూఢనమ్మకం అంటేనే అది కదా. మరి నీ బలహీనతని అతను ఉపయోగించుకుంటాడు. మరి నీ బలహీనతలు నువ్వు ఎందుకు చెప్పాలి? మరి నీ రహస్యాలు, నీ కుటుంబాలు, నీ స్నేహితులు, నీ ఇంటి విషయాలు, సౌభాగ్య విషయాలు ఎప్పుడైతే నీవు బలహీనంగా వేరే వారికి చెబుతావో అదే మూఢనమ్మకం, అవతలి వ్యక్తి యొక్క బలం. అంతకు మించి ఇంకా వేరే కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో రుజువులు చూపించండి. సైన్స్ డెవలప్ అవుతుంది నిజమే, శాస్త్రంగా ఎంతో భిన్నగా వెళ్ళాం మనం, కానీ సైన్స్కి అందరినీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. మరి అవెందుకు బయటకు అడుగుతలేడు మనిషి వచ్చి? సింపుల్గా నాకు 5 రోజుల్లో నేను ఐశ్వర్యం తెచ్చుకోవాలి, 10 రోజుల్లో నేను గొప్పవాడిని అయిపోవాలంటే అది మూఢనమ్మకం. మరి నువ్వు నీ తాతలు ముత్తాతలు దేవుని ఎంత పూజించారు, ఎన్ని కార్యక్రమాలు చేసావు, ఏం చేసావు అనేది కనుక్కుంటే అతను నువ్వు పుట్టింది దేనికో తెలుస్తుంది కదా. అది తెలుసుకోకుండా మూఢనమ్మకాల్లో సడన్గా నేను కరోడ్పతి అయిపోవాలి, సడన్గా నాకు లక్షలు రావాలంటే మూఢనమ్మకానికి విలువ ఎక్కువ ఉన్నది. మరి వస్తుందా? అలాగా వచ్చేదైతే మీరు నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూ శివలింగాన్ని పెట్టుకొని కేదార్నాథ్ ఆలయం గురించి మాట్లాడుకునే వాళ్ళమా? ఎప్పటికైనా సైన్స్ని మానవులు గెలిచారు, కానీ భగవంతుణ్ణి ఇంకా గెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ మూఢనమ్మకాలు ఈ సమాజంలో ఉన్నాయి, ఇంకా రాను 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 ఈ మూఢనమ్మకాలు వెళ్ళిపోతాయి. దైవమే ఆధిపత్యం అయిపోవచ్చు. ఈ సైన్స్తో పాటు మనందరం ఒకటే కావచ్చు. మనుషులు కూడా తెలుసుకుంటున్నారు ఈ మధ్యలో, ఎవరెవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటున్నారు. సమాజం మారింది, 30 ఏళ్ళు అవుతుంది. ఇంకో 30 ఏళ్ళల్లో ఈ మూఢనమ్మకాలు ఉంటాయని అనుకో, దైవమే ఉంటుండవచ్చు. అందుకనే కదా ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాల ప్రయత్నాలు మీలాంటి వ్యక్తులకు వచ్చినప్పుడు మాట్లాడే సమాధానాలు. ఇప్పుడు మీరున్నారు మిత్రమా, దైవం గట్టి నమ్మితే మీకు పుట్టబోయే తరం కూడా మీరు దైవం గురించి గట్టిగా చెప్తారు కదా. అప్పుడు ఒక తరాన్ని మీరు మార్చిన వాళ్ళే అవుతారు కదా. అదే పొరపాటు 30 సంవత్సరాల కింద మన పెద్దవాళ్ళు చేశారు, దైవం విషయంలో తప్పు చేశారు. నమ్మకం అనేది వదిలిపెట్టి మానవులకి కొద్దిగా వెనక్కి ఆలోచన చేసి తగ్గేసరికి మూఢనమ్మకాలకి విలువ వచ్చేసింది. ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు స్వామీజీ ఎక్కువగా అసలు మనుషులు మొన్న చూసాం కరోనా మహమ్మారి, దాని బారిన పడిపోయారు. సో దాని గురించి ముందే ఒక స్వామి రాశారు, ఒక మహమ్మారి వచ్చి అందరినీ ముడుతుంది అని చెప్పేసి. అయినా వస్తుందని చెప్పారు కానీ మళ్ళీ రెండోసారి వస్తుందని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది. ధర్మరక్షణకై చాలా బలమైన ప్రశ్న అడిగారు. శ్రీరాముడు మరియు జాంబవంతుడు, హనుమంతుడి విషయానికి వెళ్దాం మనం. ఎందుకంటే కరోనా అనేది ఇప్పుడు మానవులకి పట్టిన ఒక చిన్న జబ్బు మాత్రమే. అత్యంత విలువైన జబ్బు ఇంకోటి ఉంది మిత్రమా. ఇప్పుడు 5 మంది మనం ఉన్నాము, 5 మందిలో మనకి మానసికమైన స్థితిగతులు మన చేతిలో మనకు లేని జబ్బు ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఒక మంచి చదువుకున్న విద్యార్థులై కార్యకలాపాలు పాటించకుండా మీరు చేస్తున్న ప్రతిరోజు కార్యకలాపాల్లో ఎన్నో అధర్మ కార్యక్రమాలు చేసేసి అశాంతికి పడుకుంటున్నారు. అంతకంటే జబ్బు, నీవు ఒక కరోనా అనే ఒక చిన్న మహమ్మారి వచ్చి నీ ప్రాణాన్ని తీసుకుపోతే దానివల్ల నీకు నష్టం జరిగింది అనేది కుటుంబానికి తప్పితే నీ గురించి మూడో వ్యక్తి బాధపడతాడా? అంటే ఈ మహమ్మారి గురించి ఎవరో చెప్పింది కాదు. ఈ మహమ్మారి అనేది ఈ 4-5 సంవత్సరాలకే వచ్చింది. మరి అంతకు ముందుకు 100 సంవత్సరాలకు ముందు ఒక జబ్బు వచ్చింది కదా, కలరా అని. అంతకు ముందుకు 100 సంవత్సరాల ముందు ఇంకో జబ్బు వచ్చింది కదా, బొక్కలకు సంబంధించి చనిపోయారు కదా. మరి అప్పుడు ఎవరు చెప్పారు? మరి గత 100 సంవత్సరాలుగా వస్తున్న ఈ జబ్బుల్లో ఈ జబ్బు ఒకటి అన్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ 3 సంవత్సరాల్లో మనం ఏం చేశాము? ఒక మానవుడిలాగా, ప్రభుత్వాల గురించి మాట్లాడతలేను మిత్రమా, వైద్యుల గురించి కూడా మాట్లాడతలేను, అధర్మమైన మాటలు మాట్లాడతలే, ఒక మనిషిలాగా నీవు ఏం చేశావు? ఒక కరోనా వచ్చి ప్రాణం తీసుకుపోతుంది అని అన్న తర్వాత నీవు ఏం చేశావు అనేది ఒక మంచి మనసుతో ఆలోచిస్తే మిత్రమా, మీరు ఇంతవరకు చేసిన ప్రయత్నమే లేదు ఎక్కడా కూడా. ఒక తులసి చెట్టు పెట్టండి అన్నాం, పెట్టారా? ఒక మంచి దేవుణ్ణి పూజించమన్నారు, పూజించారా? దేవుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేయండి, 108 ప్రదక్షిణలు చేసామన్నారు, చేశారా? ఎవరు
చేయలేరు. బయటికే రావద్దు అన్నారు కదా. ఏది రావద్దన్నారు? మనుషులు ఏది రావద్దన్నారు? వ్యాధి రావద్దన్నారా? అంటే అది ఆ 30 రోజులు రావద్దన్నారే. తర్వాత బయట నుంచి 3 సంవత్సరాలు ఏందిగా బయట ఉండి మరి మానవుడు ముందు ప్రత్యామ్నాయ భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే మరి ఆ 30 రోజుల్లోనే భవిష్యత్తు మన భూమండలం మొత్తం మారిపోయిందా? ఉమ్, మంచి ప్రశ్నకి నీకు జవాబు ఎలా చెప్పాలంటే మిత్రమా, లక్ష్మణుడికి ఒక చిన్న యుద్ధ సమయంలో ప్రాణం అనే ఒక భిక్ష వచ్చినప్పుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు? సంజీవని పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సంజీవని పర్వతం చుట్టూరుగా అన్ని తులసి మొక్కలు ఉన్నాయి. ఉమ్, తులసి మొక్కలు ఉంటే ఆయన చూస్తే ఇన్ని మొక్కల మధ్యలో తులసి మొక్కలు బాగా మెరుస్తున్నాయి కదా, తులసి మొక్కను తెంపాలా సంజీవనిని తెంపాలా అర్థం కాక ఏం చేశాడంటే ఆయన దేవుడు కాబట్టి కొద్దిగా శక్తి ఉంటుంది కదా, దాన్ని ఏం చేశాడు? కొండ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత హనుమంతుడు శ్రీరాముడి చెవులో చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిందంటే, సంజీవని పర్వతాన్ని, సంజీవని అనే ఒక వృక్షాన్ని కాపాడుతుంది ఈ తులసి మొక్కలు. అంటే మానవుడి ప్రాణం పోయినప్పుడు వేస్తున్న ఈ సంజీవని అన్ని ప్రాంతాల్లో పెరగలేదు కాబట్టి, ఈ యొక్క తులసి చెట్టు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని పెట్టుకుంటే మనం ముందుకు పోతామనే తంతు శ్రీరాముడి యుగంలోనే ఇంటింటికి తులసి చెట్టు ఆయన వెళ్ళి స్వయంగా భక్తులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కావాలంటే మీరు చరిత్ర పూటల్లోకి బుక్కులు తీసి చూడండి, కనబడతాయి. అంటే అక్కడే ఆయన ఆయుర్వేదానికి ఒక ప్రాణాన్ని కాపాడే ఒక మహమ్మారి వస్తున్నది అని తెలిసినప్పుడు ఆయన పెట్టాడు. అంటే అంత పెద్ద వనమూలికని మనం పూజిస్తున్నామా? ఇంట్లో తులసి చెట్లు ఏదో నామమాత్రంగా ఉంది. తులసి చెట్టే ఒక పెద్ద కొండ మీద ఉండి సంజీవనిని కాపాడింది అని అంటే అది మానవుడి ప్రాణాన్ని కాపాడేదే కదా. కాబట్టి సంజీవనిని పెంచుకోలేము కదా మనం. సంజీవని పెంచుకోలేనప్పుడు తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు కదా. మరి చిన్నదే పెంచుకుంటే స్వామి మీరు అన్నట్టుగా తులసి చెట్టు ఒక్కటి పెట్టగానే ఇప్పుడున్న ఈ మహమ్మారిలు పోతాయా అని అంటే, ఈ మహమ్మారిలన్నీ మానవుడు తెచ్చుకున్నది. భగవంతుడి నుంచి పంచభూతాల నుంచి రావాల్సినది ఒకే ఒకటి, గాలి ద్వారా కానీ మంట ద్వారా కానీ నీటి ద్వారా కానీ రావాలి మనకి ఏదైనా జబ్బు. ఇవి రాకుండా ఇది వేరే కలుష్యంగా వస్తుంది కదా. అంటే కలుషితం చేసింది మానవుడే కదా. కాబట్టి పంచభూతాల నుంచి వచ్చే ప్రాణాన్ని కాపాడడానికి తులసి చెట్లు భగవంతుడు సృష్టించి పెట్టాడు. మానవులు ఇప్పుడు అనుకుంటున్నాం కరోనా వచ్చిందని అంటే అది ఇంత పెద్ద వైరస్. అది ఆ వైరస్ ద్వారా వచ్చిందంటే మనం అశుభ్రత, మన ఆలోచన బాగలేదనే కదా. ఇవన్నీ ఆలోచన మనం చేయాల్సిందే కదా. మరి ఎవరు చేస్తారు? ఎలా ప్రయత్నం చేస్తారు? మరి నిమిత్తమైన ఆలోచన నీవే చేస్తే, మరి పరిమితమైన ఆలోచనలో నీవే ఉంటే అపరితమైన ఆలోచన ఎప్పుడు చేయగలవు? ఇంత పెద్ద ప్రపంచంలో నీ యొక్క విషయం ఎప్పుడు చేరాలి? ఈరోజు మీరు నన్ను కలిశారు, మరి నన్ను కలవడానికి మీకు ఇన్ని రోజులు పడితే మరి మనం చెప్పిన విషయం ఈ మొత్తం ప్రపంచాన్ని చేరడానికి ఎన్ని రోజులు పట్టాలి? ఎన్ని తులసి చెట్లు కావాలి మనకి? ఒకప్పుడు అంటే తులసి చెట్లు చాలా ఉండే, ఇప్పుడు ఉన్నాయా? బలం ఉందా వాటికి? అంటే చెప్పింది కూడా మీరు ఒకసారి మళ్ళీ చెప్తానండి. అంటే ఒక జన సంఖ్యలో చెప్పేశారు ఎంతమంది మరణిస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే కరోనా కన్నా మహమ్మారి ఇంకా ఉంది, భూగర్భంలో ఉంది అని చెప్తున్నారు. మరి ఏంటి అది అసలు ఏంటి? చూడండి మిత్రమా, కరోనా అనేది మన సైన్స్కు సంబంధించినంత వరకు ఒక వైరస్. అంటే ఒక సూక్ష్మ వాయువు ద్వారా మానవుల యొక్క ప్రాణాలను తీసింది కాబట్టి భయం అనేది వచ్చింది. మాస్కులు పెట్టుకున్నారు, ఎన్నో శానిటైజర్స్ అన్నీ వాడాం. కానీ కరోనా రాకముందు నుంచే ఉన్న మానసికమైన ఒక వ్యాధి మన ప్రతి ఇంట్లోనే ఉంది. అది అంటే మన మనస్సు మన చేతిలో లేకుండా ఎన్నో క్షణికమైన నిర్ణయాలు తీసుకొని సొంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాము కదా. సొంతంగా ప్రాణాలు తీసుకొని ఎంతమంది చనిపోయిన వాళ్ళు మనం ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నాం. అలాంటి లెక్కలు లేవు. తల్లిదండ్రులను వదిలిపెట్టేసి 25 సంవత్సరాలు పెంచిన పిల్లలు వెళ్ళేసి సూసైడ్ చేసుకుంటున్నారు, రైలు పట్టాల కింద అని, ఆత్మహత్యలని, విషపూరితమైన మందులు తాగి చనిపోతున్నారు కదా. మరి కరోనా కంటే మహమ్మారమైన వ్యాధిని మనం పట్టగలుగుతున్నప్పుడు మానసికమైన ఈ వ్యాధిని ఎందుకు పట్టలేకపోతున్నాం? అంటే లోపం ఎవరిది? తల్లిదండ్రులది ఉన్నదా? పెంపకంలో తప్పున్నదా? గురువులది తప్పున్నదా? లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం తప్పున్నదా? ఈ యొక్క మంచి ఆలోచనని మీరు బలంగా ఆలోచిస్తే మిత్రమా, మీకే ఈ కరోనా కాదు కదా, 100 కరోనాలను కూడా ఆపగలిగే శక్తి వస్తుంది. మీ మనస్సు మీ చేతిలో లేదు. మీ మనస్సు